గుడ్ మార్నింగ్. చూసారా ఎంత కలర్ఫుల్. దీంతో మేము దిగిన గెస్ట్ హౌస్ అన్నమాట. ఇది బంతిపూల జానకి జానకి అన్నట్టు ఆ సైజ్ చూడండి. నెవర్ ఎండింగ్, ఇంకా చివరి వరకు అట్లాగా బంతిపూల మయం అన్నమాట. ఇంకా అలా ఎంత తీసినా చివరి వరకు మొత్తం రిసార్ట్ అంతా కూడాను ఇవే బంతిపూల తోటలు. చూసారా అక్కడ చెట్లు ఎంత ఒకే రోలో ఎంత బాగున్నాయో. ఇప్పుడు సన్ రైజ్ చూస్తే భలే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న లేక్ లాగా ఉంది. ఇప్పుడు ఆ చెట్లు ఉన్నాయి కదా, పోక చెట్లు లాంటివి, దాని వెనకాలనే ఇంకా చిలకా లేక్. అక్కడి నుంచి మొత్తం లేక్ అంటే లేక్ లాగా ఉంటుంది, ఒక పెద్ద సముద్రంలాగా ఉంటుంది. చూసారా డక్స్. తెల్లవారుగానే ఇలాంటివి చూస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే అన్నట్టు ఎంత బాగున్నాయో చూడండి. ఎర్లీ మార్నింగ్ ఈ పువ్వులను చూస్తే అందుకే ప్రకృతిని చూసి పరవశించిపోతాం అన్నట్టు. ఎంత వండర్ఫుల్. సైజ్ కూడా ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇదే చిలక లేకు. ఈ లేకు ఆనుకొని రిసార్ట్స్ ఉంటూ ఉంటాయి. ఇగో గరుడ. ఈ బోట్లు అవి ఉంటాయి. ఇప్పుడు మేము కొంతసేపట్లో ఈ బోట్లలోనే లోపలికి వెళ్ళి బర్డ్స్ ఏమైనా ఉంటాయేమో చూసి, ఇంకొక టెంపుల్ ఉందంట, ఆ టెంపుల్ కూడా చూస్తాం. ఎటువైపు చూసినా ఏదన్నా టూరిజంకి మనకి ఈ వింటర్ సీజన్, మరీ ఎక్కువ వింటర్ కాదు, చలి ఉంది, పెద్దగా మంచు ఉంది, కానీ పెద్దగా ఈదురుగాలిలాగా చలిలాగా లేదు. లేకపోతే నాకున్న ఎలర్జీకి ఏమైపోవాలి. చూసారా మంచు పూర్తిగా మనకు కనపట్టలేదు. ఇది ఎలాగంటే చిలక లేకు సముద్రంలాగా ఉంటుంది తప్ప ఇది లేక్ అంటే మనం నమ్మం అన్నమాట. లోపల ఐలాండ్లోకి వెళ్ళాలి, కొద్దిసేపులో బయలుదేరుతాం. చూసారా పై చెట్లు నీడలు ఇటువైపు నుంచి ఇట్లా పడుతున్నాయి. ఎంత వండర్ఫుల్గా ఉన్నదంటే నేచర్ చూడండి. ఎవరికి చూసారా ఇక్కడ ఒక మోడల్లో వేసి ఇంకా అలా చూస్తున్న కొద్దీ అవి అలాగా వెళ్తూనే ఉంటాయి. చూడండి క్లోజ్ షాట్.